కానీ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. మంచి విలువైన మాటలు కావాలంటే ఎలాగా? చదువుకోవాలి, లేకుంటే చూడాలి కదా. బైబిల్ చాలా విలువైంది. బైబిల్ చదివిన వాళ్ళు నిజంగా ధన్యులలో. ఈ మాటలు కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఎవరేమనుకున్నా సరే తప్పదు, ఇటువంటి వీడియోలు చేయాలి. ఎందుకంటే ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు గ్రంథం అది. కొంతమంది తిట్టుకుంటారు, కొంతమంది ఇంకా ఏం చేస్తామో తప్పదు. ఇంకా అందరు మంచి కోరేవాళ్ళం మనం, ఎవరిని గాయపరిచేవాళ్ళం కాదు. కానీ ప్రతి ఇంటిలో ప్రతి కుటుంబంలో మంచి జరగాలని ప్రార్థన చేసేవాళ్ళం మన అందరం. అర్థం చేసుకుని అలాగే అర్థం చేసుకుంటారు. ఓకే, ఏదైనప్పటికీ బైబిల్లో మంచి మాటలు, చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి. ప్రతి ఒక్కరు బైబిల్ చదవండి. లోతుగా ఎంత లోతు నెతికినా దొరుకుతూనే ఉంటాయి విలువైన మాటలు. అది వెతకాలని ఆశ ఉన్నవాడికే దొరుకుతుంది. ఓకేనా? ప్లీజ్, అది చాలా అద్భుతమైన గ్రంథం. శుభ్రంగా తానం చేసి ఫ్రెష్గా మైండ్ ఫ్రెష్తో చదువుతూ స్టార్ట్ చేయండి. మీ జీవితంలో గొప్ప మిరాకిల్ దేవుడు జరిగిస్తాడు. మా జీవితంలో ఎన్నెన్నో అలాగా. బాయ్, షలోం. వీడియో చూడండి ఒకసారి. అద్భుతమైన మాటలు మన సతీష్ కుమార్ గారు చెప్పారు, చూడండి. ఈ బైబుల్ని పట్టుకొని ఈ రోజు వరకు నాశనమైన వాడు ఒక్కడు లేడో. ఈ బైబుల్ని చదివి బాగుపడిన వాళ్ళు ఈ భూలోకంలో 100 కోట్ల మంది ఉన్నారు. ఈ బైబుల్ బాగు చేస్తుందే గాని ఏ ఒక్కడిని పాడు చేయదు. ఈ బైబుల్ మనిషికి ప్రశాంతతను, పరిశుద్ధతను ఇస్తుందే గాని పాడు చేయదు. ఈ బైబుల్ కుటుంబాలను కడుతుందే తప్ప కుటుంబాలని చేల్చదు. బాధ్యతలను మరిచి ఇష్టానుసారంగా జీవించే వాడికి బాధ్యతలు నేర్పించేది బైబుల్. సంస్కారాన్ని పెంచి పోషించేది బైబుల్. తిరుగుబోతుల్ని, త్రాగుబోతుల్ని, మోసగాళ్ళని మార్చే శక్తి కలిగింది బైబుల్. ఈ బైబుల్ చదివితే తప్పేమిటి? ఈ బైబుల్ ధ్యానిస్తే తప్పేమిటి?